అయితే ఇప్పుడు సంగీతం గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్నాం కాబట్టి, సంగీతం గురించి మాట్లాడుకొస్తే ఘంటసాల గారి గురించి మాట్లాడకుండా మనం ఉండలేం. అవును. పరిచయం ఉందా ఘంటసాల గారిది? మీరు బానే ఉండేవాళ్ళా? ఎలా ఉండేవాళ్ళు అంటే ఘంటసాల గారితో మీకు? నాకన్నా మా బాబాయిలు బాగా క్లోజ్. హ్మ్. మా అన్నయ్య కూడా మొదటి పాట ఆయనతోనే పాడారు. ఘంటసాల గారు. మేము చూస్తుండేవాళ్ళం హ్మ్. వాళ్ళతో. కథ నా బ్యాడ్లాగా ఆయనతో ఒక ఫోటో తీసుకోలేకపోయాం. ఓకే. ఫ్యామిలీ ఫ్రెండ్సే మాకు. ఓకే. అది ఏదో అవలా. ఓకే. కాకపోతే ఒకే ఒక అదృష్టం ఏంటంటే ఆయన చనిపోయినప్పుడు హ్మ్. పాడే నేను మా అన్నయ్య ఒక 2 నిమిషాలు 2 మినిట్స్ అంతమంది జనంలో మోసే అదృష్టం దొరికింది. ఓకే. ఓకే. అది నాకు జీవితంలో అది ఎలా అనిపించిందంటే, ఒక వ్యక్తి చనిపోతే ఇంతమంది వస్తారా అని చూడటం ఫస్ట్ టైం. బాగా మెడ్రాస్లో అసలు మొత్తం విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి బస్సులు వేల మంది జనం అంతిమయాత్ర సాగడం అది నేను మర్చిపోలేను. పక్క కృష్ణ గారు, శోభన్ బాబు గారు, తర్వాత శివాజీ గణేషన్, ఎంజి రామచంద్ర నుంచి పాడి మోసారు. అది అదృష్టం కదా. అదే అంటే మనిషి పోతే ఇలా పోవాలి అని మనసులో పడింది ఫస్ట్ ఆ అంతిమయాత్రే. దాని తర్వాత మళ్ళీ నాకు జంజాల ఇదే ఊళ్ళో చనిపోయాడు. చిన్నప్పుడు ఆర్టిస్టులు అందరూ కూడా ఆయన్ని ఘన నివాళులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అంతే, ఆ బరిల్ గ్రౌండ్కి వెళ్తే మొత్తం కిక్కిసిపోయింది. అది అతను అంటే వాళ్ళ నాన్నగారు చూపు చూశారు. అంటే మా అబ్బాయికి ఫీల్డ్లో ఇంత పేరుందా అని అలా చూసి. ఎలా సార్ అది ఈ తరానికి తెలియదు, ఎలా జరిగింది అది అసలు? ఈ తరానికి ఎక్కువ తెలియదు. అంటే తను ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేశాడు. అండ్ ఈజ్ ఎక్స్ట్రాడనరీ రైటర్, అంతేగా, అందరూ చెప్పక్కలా. అవును. అండ్ ఒక నీతి నిజాయితీ ఉన్న కామెడీని బతికించిన వ్యక్తి. అవును. గొప్ప గొప్ప వ్యక్తి, నో డౌట్ ఇట్ ఆల్. కాకపోతే సైమల్టేనియస్లీ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. దానివల్ల అట్ ది ఏజ్ ఆఫ్ 51 నేను పాస్డ్ అవే. నాకన్నా 8 నెలలు పెద్దవాడు అంతే. ఇద్దరు సేమ్ ఇయర్ బోర్న్, 51. తను జనవరి 14th, నేను సెప్టెంబర్ 8th. అది ఒకటి చాలా బాధపడ్డాను. ఏంటి జంజాలు పోవాల్సిన వేజా? అదే 51 సంవత్సరాల్లో అంటే. పైగా పిల్లలు పుట్టారు, 3 ఏళ్ళు కూడా లేదు వాళ్ళకి, ట్విన్స్ పిల్లలు 24 ఏళ్ళకి పుట్టారు. ఎంతో వయసు ఉంది, అనుభవం అంటే ఎంజాయ్ చేయాల్సిన టైంలో పోయాడే అని ఫీల్ అయినా. ఓకే. అలాగే బాలు గారు, నేనేం చెప్తా అంటే హీ డిసపియర్డ్, హీ డిడ్ నాట్ డై. అలా కోవిడ్ అనేది ఏదో ఒక భూతంలా వచ్చింది, మాయం చేసిన, అది ఒక ఆయన మాయం చేసుకెళ్ళిపోయినా. అందుకని నేను ఆయన అంతిమయాత్రలో పాల్గొల. నేను మెడ్రాస్లో ఉన్నాను. ఆయన వార్త నాకు తెలియంగానే 24th ఈవినింగ్ 6:30 ఆ ప్రాంతాలకి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేప్పుడు నేను మార్నింగ్ ఫ్లైట్, నేను నా వైఫ్ వెళ్ళిపోయాం. కాకపోతే ఎక్కువ బాధపడింది ఏంటంటే, కోవిడ్ ఉన్నా కూడా మా అబ్బాయి ఒక మాట అన్నాడు, నాన్న మేము ఆస్ట్రేలియాలో ఉన్నాం, కోవిడ్ ముమ్మరంగా ఉందో నీకు తెలుసు, బాలు గారికి నీలాగే కోట్ల మంది ఆయన అభిమానులు ఉంటారు, మాకు మీరు ముఖ్యం, మీ ఇద్దరు వెళ్ళి ఏదైనా, యు ఆర్ 70, యు ఆర్ నాట్ ఏ స్మాల్ బాయ్, నీకు ఏదైనా అవుతే మా పరిస్థితి వీ కెనాట్ సీ, నీ బాడీ కూడా మేము చూడలేం. అంటే ఆ రోజులు అలా ఉండేది కోవిడ్ డేస్లో. అంటే నేను మా ఆవిడ చెప్పాం, కాదు నిజమైన స్నేహితులం మేము, అందుకని కోవిడ్ నెలగాక మొన్న వచ్చింది, అది దానికోసం నా స్నేహితుడిని ఎలా నేను చూడకుండా ఉంటాను అని మేము వెళ్ళిపోయాం. చెన్నై వెళ్ళిపోయాం. మార్నింగ్ వెళ్ళాం, ఇంట్లో రాత్రి 8 వరకు ఉన్నాం మేము. అక్కడ తీసుకెళ్ళి మన్నాడు అవన్నీ ఆయన గోతులో పడేయడం అవన్నీ నా కళ్ళ ముందు చూసే ధైర్యం లేక టీవీ చూస్తూ కూర్చున్నాం. బట్ ఈవినింగ్ 5 o'clock నుంచి 13 days వీ వర్ విత్ దట్ ఫ్యామిలీ. సినిమా ఇండస్ట్రీలో బహుశా మీ ఇద్దరమే ఉన్నాం అని మేము గర్వంగా చెప్పచ్చు. అది అంటే గర్వం అంటే అది మన విధి. స్నేహితులు అంటే సంతోషంలోనే కాదు, బాధలో కూడా పంచుకోవాలి, వాళ్ళే నిజమైన స్నేహితులు కదా. అది ఆ 2 విషయాలు చాలామంది చెప్పేది అది. నేను ఇండస్ట్రీలో కూడా ఒక వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీతో కట్ చేసేస్తారు, అది కరెక్ట్ కాదు. ఆ ఫ్యామిలీ వేటూ సుందరరామూర్తి అద్భుతమైన పాటలు రాశారు, కరెక్టే. ఆయన వైఫ్ పిల్లలు సపోర్ట్ లేకుండా రాయలేడు కదా ఆయన. అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కదా కంపల్సరీ. కాబట్టి ఆ ఫ్యామిలీ మనం వదిలేస్తే ఎలాగా? ఆయనతో ఎలా ప్రేమగా ఉన్నాం వాళ్ళతో అలాగే ఉండాలి, అది నా పద్ధతి.
చాలామంది చాలా విషయాలు చెప్పాను కూడా. ఆ. అదే